ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు? మన ప్రభువైన యేసయ్య ఆయన ఎంతో మంచి దేవుడు, చాలిన దేవుడు, గొప్పవాడు. ఈ యొక్క మాసం ప్రారంభము, ఈ మాసం ముగింపు ఎంత ఆశ్చర్యంగా జరిగిపోయినా చూడండి. ఈరోజు మనం ఈ నెల యొక్క చివరి రోజున ఉన్నాం. సెప్టెంబర్ 30వ తేదీన ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో ఆయన యొక్క కృపను బట్టి సజీవులుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఇంతవరకు ఆయన మనకు చేసిన వాటన్నిటిని బట్టి దేవునికి మానక మనం కృతజ్ఞతాస్తుతి చెల్లింపబోతులమా. మనం ఎంతగా దేవుని స్తుతిస్తామో అంతగా దేవుని ఎదురు నుండి దీవెన ఆశీర్వాదం పొందుతాం. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించాలి, పితరుడైన దావీదు యొక్క జీవితంలో ఆయన అంటాడు, నేను దినమునకు 7 సార్లు నిన్ను స్తుతిస్తున్నాను. దినమునకు 7 సార్లు, ప్రతిరోజు దినము ఆయన స్తుతి స్తోత్రం గణపరుస్తున్నాడు. ఆయన కీర్తనలో గమనించి చూడండి, నేనున్నంతకాలం నా జీవితకాలం అంతయు నేను ఇలాగా పాడుతాను, కీర్తనలతో నేను ఆయన స్తుతిస్తాను, గణపరుస్తాను, కృతజ్ఞతాస్తుతులతో అంటూ ఆయన జీవితకాలం అంతా ఆయన దేవుణ్ణి కొనియాడాడు, కీర్తించాడు, ఘనపరిచాడు. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఆ విధమైనటువంటి మనసు ఉందా? కృతజ్ఞత, అయ్యా ఈ మాసం అంతా నన్ను కాపాడా, ఇంతగా నా జీవితానికి మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు అని చెప్పి మనం ఆయన స్తుతించగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున చిన్న వాక్య భాగాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. రాజు అయిన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించాను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమాకాశముల యందుండు సమస్తమును నీ వశం. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడువు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడువును, అందరికి బలమిచ్చువాడువును నీవే. నా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం కదా, దేవుడు దావీదుకు చేసిన వాటన్నిటిని బట్టి, దావీదు జీవితంలో ఆయన దేవుని యొద్ద నుండి పొందిన వాటన్నిటిని బట్టి ఆయనతో పాటు సమాజమంతా, ఇజ్రాయేల్ సమాజం అంతా కూడా దేవుని సన్నిధిలో దేవుని కీర్తిస్తూ ఉన్నాడు. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన దేవునికి చెప్తున్నాడు, అందరి మీద నీవు హెచ్చించుకొని ఉన్నావు, మేమందరం నీ వశంలో ఉన్నావు, సమస్తము నీవే, ప్రభావము, పరాక్రమము, తేజస్సు ఇవన్నీ నీవే అయ్యా, నువ్వు సమస్తము గొప్పవాడి దేవుడివి అయ్యా అంటూ దేవుని యొక్క సన్నిధిలో ఆయనను జ్ఞాపం చేసుకొని ఆయనను వర్ణిస్తూ, ఆయన ప్రభావ వర్ణనతో ఆయన నోరు నింపబడిపోయి దేవుని కీర్తించి గణపరుస్తూ ఉన్నాడు. అంటూ ఆయన చివరిగా చెప్తున్న మాట ఏంటంటే, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, ఇంతవరకు మీరు చేసిన వాటన్నిటిని బట్టి. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం 2024 జనవరి 1 నుండి ఈ సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఇంతవరకు ఆయన మనకు చేసిన వాటన్నిటికీ మనం ఏమిచ్చాను రుణాన్ని తెచ్చుకోగలం. ఆయన చేసిన వాటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు. చూడండి, దావీదు గొర్రెల దొడ్లో ఉన్న వ్యక్తి. దావీదును దేవుడు అభిషేకించాడు. దావీదుకు దేవుడు కొంతకాలము తర్వాత ఇజ్రాయేలు రాజైన మొదటి రాజైన సౌలు యొక్క చేతి నుంచి రాజ్యాన్ని తీసి దేవుడు దావీదు చేతికి అప్పగించాడు. దావీదు ఇజ్రాయెల్ మీద 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన వృద్ధాప్యంలో, ఆయన చనిపోయే ముందుగా ఈ మాటలన్నీ రాయబడ్డాయి. ఆయన దేవుని మందిరాన్ని గుర్చినటువంటి భారము, ఆసక్తి కలిగి ఉండగా ఆ దేవుని మందిరానికి కావలసిన విషయాలన్నింటిని గురించి ఈ 29వ అధ్యాయంలో వివరణగా రాస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. అయ్యా, ఇంతవరకు నువ్వు చేసిన వాటిన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అది ఈ రోజున ప్రభావం కలిగిన నీ నామమును కొనియాడుతున్నామన్న దావీదు రాజు వల్లే మనం కూడా దేవుని యొక్క నామాన్ని కొనియాడగలుగుతున్నామా, కీర్తించగలుగుతున్నామా, ఘనపరచగలుగుతున్నామా? ఇంతవరకు నువ్వు చేసిన మేలును బట్టి అయ్యా నిరంతరము
నా సింహాసనం మీద ఒకడు ఉంటాడని ఇచ్చిన వాగ్దానాలు, అయ్యా నా యొక్క కృప, శాశ్వతమైన కృపను దావీదుకు కనపరుస్తున్నానని చెప్పినటువంటి వాగ్దానాలు, ఇవన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత ఆయన చెల్లించాడు. దేవుని దగ్గర నువ్వు ఒకసారి ఆలోచించు. దేవుని సన్నిధిలో నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో. ఎంతగా దేవుని సన్నిధిలో నీకు ఆయన చేసిన మేళ్ళు, ఇచ్చిన ఆరోగ్యము, ఇచ్చినటువంటి ఆర్థిక సహాయము, ఇచ్చినటువంటి దైవికమైన ఒక ఫెలోషిప్, సహవాసము, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నడిపించబడుతున్న విధానం, ఇవన్నీ నువ్వు తలంచుకొని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ హృదయము కృతజ్ఞతతో నింపబడిపోవాలి. నా బలము, నా శక్తి నాకు విజయం ఇచ్చింది అని నువ్వు అనుకోకూడదు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అంటే నా టాలెంటు, నా చదువు, నా యొక్క హోదా, ఇవన్నీ నాకు ఈ విధమైన స్థితి కలిగించాయని ఎక్కడ కూడా అహం, అతిశయం, గర్వం రాకూడదు. ఏ విధంగా మన జీవితాలు దేవునికి అప్పగించుకుంటామో, ఈ విషయాల గురించి తలంచుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తామో, తప్పకుండా దేవుడు మరింతగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన హెచ్చించడం ప్రారంభిస్తాడు. దైవజనుడైనటువంటి ఆ సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతతోనే మనం ఆయన్ని ఘనపరుస్తాం. కీర్తనలతో ఆయనను కొనియాడుతాం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని ఘనపరుస్తాం. కనుక ఈ విషయాన్ని మన హృదయంలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ, విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, మానక కృతజ్ఞత చెల్లించండి. ఈ దినమంతా మీరు ఈ విధంగా మమ్మల్ని కాపాడి సంరక్షిస్తున్నారయ్యా, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నానని మానక మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం ద్వారా నిత్యముగా దేవుడు మరింతగా మనల్ని ఆయన గణపరుస్తాడు. ప్రార్థన చేసుకుందామా? మర్చిపోవద్దు, కృతజ్ఞత చెల్లించకుండా నీవు ఉండకూడదు. కృతజ్ఞత లేకపోతే హృదయం అంధకారం అవుతుంది. కృతజ్ఞత లేకపోతే చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అవన్నీ మనకు రాకూడదు. కనుక మనం కృతజ్ఞత దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడు. కనుక ఈ మాసం మాత్రమే కాదు, జనవరి 1 నుంచి ఈ రోజు వరకు ఆయన మనల్ని కాపాడినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడి నామాన్ని కనపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మంచి దేవుడు, చాలిన దేవుడు, ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోలేమయ్యా. అనుదినం, అనుక్షణం కంటి పాపలే కాపాడు. ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం మీ కృప మాత్రమే. మీ కృపే. మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచారు. కోడి తన పిల్లల్ని తన రెక్కల నీడలో దాచినట్లుగా మీరు మమ్మల్ని భద్రపరిచారు. అయ్యా, మేము ఏవో మార్గాల్లో తిరిగి ఎన్నెన్నో మార్గాలు గుండా ఎన్నెన్నో ప్రయాణాలు చేసాం. ఎక్కడెక్కడో మేము వెళ్ళాం. ఏ పని చేసినా, ఏ పరిస్థితి అయినా రాత్రి అనగా పగలనగా కొనుకక నిద్రపోక మమ్మల్ని కాపాడి సంరక్షించారు. ఇంతగా మమ్మల్ని మేముగా మమ్మల్ని కాపాడుకోలేం. మా పిల్లల్ని మేము కాపాడుకోలేం. మా యొక్క కుటుంబాన్ని మేము కాపాడుకోలేం. మిమ్మల్ని నమ్మిన వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదని అనుక్షణం, అనుదినం మీ కృపయు, కాపుదల, సమాధానం మాకు తోడుగా ఉంచి మమ్మల్ని సంరక్షించి మీరు నడిపిస్తున్నారని మీ యొక్క ఆత్మ ద్వారా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క లేఖన భాగాలను బట్టి, ఈ దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కొక్కరి హృదయంలో మానక కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మిమ్మల్ని ఘనపరుచున్నట్లుగా ప్రతి వారికి సహాయం చేయండి. తద్వారా నాయన మీరు కూడా ఒక్కొక్కరిని వారి యొక్క హృదయాలను ఎరిగిన దేవుడు కనుక వారిని కూడా మీరు ఘనపరిచి మీ నామని గొప్ప చేసుకోబోతున్నారు. అందుకే స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మమ్మల్ని అయా కుటుంబాలని, పరిచయం సంఘాలని, అలాగే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు వింటున్న నీ బిడ్డలందరినీ, వారి కుటుంబాలని మీరు కాపాడి సంరక్షించారు. అందుకే స్తోత్రం. వారి యొక్క ప్రతి కన్నీటి భాష విందును తుడిచివేసి సమాధానం, నెమ్మది అనుగ్రహించండి, దీవించండి. మా మధ్య మీరు ఇచ్చిన ఈ ఐక్యత, ప్రేమ, ఈ బంధాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన ఒక్కొక్కరిని మీరు ఆస్వాదించి వర్ధిలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప ప్రతి వారికి, కృతజ్ఞత కలిగిన వారందరికీ తోడై ఉండి మరింతగా సంరక్షించి నడిపించును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. మనం ఆయన నామాన్ని కృతజ్ఞతతో ఘనపరుద్దాం. తప్పకుండా దేవుడికి అదే ఇష్టమైన సువాసన. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆస్వాదించి నడిపించును. ప్రైజ్ ది లార్డ్.